ఆమె కోసం ముందడుగు పడింది. ఆమె కోసం చట్టసభల స్వరూపమే మారిపోనుంది. ఆమె కోసం ఏకంగా డీలిమిటేషన్ విధానమే చేంజ్ అయింది. ఆమె కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఆమె టైం రానే వచ్చింది. ఇది ఆమెకు సువర్ణ అవకాశం. చట్టసభల్లో ఆమెకు మరింత ప్రాధాన్యం దక్కబోతోంది. 33% మహిళా రిజర్వేషన్ అమలు దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు మాటల్లోనే ఉన్న ఈ బిల్ 2029 నాటికి నిజంగా అమలైతే లోక్సభ రూపురేఖలే మారిపోతాయి. మొత్తం సీట్లతో పాటు మహిళల సంఖ్య 3 రెట్లు పెరగనుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద సవాల్ రాజకీయ పార్టీలకు ఎదురుకానుంది. ఇంతకు ఏంటా సవాల్? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ దట్. కేంద్ర ప్రభుత్వం మహిళల రాజకీయ సాధికారతకు కీలకమైన మరో ముందడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే అమల్లోకి రావాల్సిన మహిళల రిజర్వేషన్ చట్టాన్ని వేగంగా అమలు చేయడానికి 2 కీలక బిల్లులను ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు 2029 నాటికి ఖచ్చితంగా జరుగుతుందని సంకేతాలు రావడంతో దేశవ్యాప్తంగా మహిళల్లో ఆశలు మరింత పెరిగాయి. ప్రస్తుతం పార్లమెంట్లో 543 స్థానాలున్నాయి. ఇక మహిళా ప్రాతినిధ్యం 14% మాత్రమే. సీట్ల సంఖ్యను 816కు పెంచాలని ప్రతిపాదన ఉంది. ఇక పెరిగిన స్థానాల్లో 273 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. అంటే ప్రతి 3 స్థానాల్లో ఒకటి మహిళలకే కేటాయించాలి. ఇక రిజర్వేషన్ కేవలం సాధారణ మహిళలకు మాత్రమే కాకుండా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా ప్రత్యేకంగా అమలు చేయబడుతుంది. దీన్ని వర్టికల్ రిజర్వేషన్ విధానంగా అమలు చేస్తారు. సో మహిళలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారి పార్టీ బలం లేదా స్థానాన్ని బట్టి కాకుండా రాజ్యాంగం ప్రకారం వారికి కేటాయించిన రిజర్వ్ సీట్స్ లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అంటే మహిళల సంఖ్య పెరగడం మాత్రమే కాకుండా అన్ని పార్టీల్లో మహిళల ప్రాతినిధ్యం సమానంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది భారత రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు దారితీనుంది. డీలిమిటేషన్ ప్రక్రియను స్వతంత్ర కమిషన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలే తుది నిర్ణయాలుగా పరిగణించబడతాయి. కోర్టులో కూడా వీటిని సవాలు చేయలేరు. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకు కేటాయించే సీట్లలో రొటేషన్ విధానాన్ని కూడా అమలు చేసే యోచన ఉంది. మహిళలకు ఇది నిజంగా ఒక పండగ లాంటి నిర్ణయం. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈ చట్టం అమలు దిశగా కదలడం మహిళా సాధికారతకు ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. గ్రామ స్థాయి నుండి పార్లమెంట్ వరకు మహిళల నాయకత్వం పెరిగే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 25 లోక్సభ సీట్లున్నాయి. సీట్లు పెరిగితే మహిళల ప్రాధాన్యం 13కు పెరుగుతుంది. తెలంగాణలో 17 సీట్లున్నాయి. సీట్లు పెరిగితే కనీసం 8 మందికి అవకాశం ఉంటుంది. అండ్ పార్టీలు ఇప్పటి వరకు 10% టికెట్స్ కూడా మహిళలకు ఇవ్వలేదు. ఇప్పుడు 33% తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఒక్కో రాష్ట్రంలో కనీసం 2 నుంచి 3 రెట్లు మహిళా అభ్యర్థులు పెరుగుతారు. గ్రామ పంచాయతీ మున్సిపల్ స్థాయిలో ఉన్న మహిళా లీడర్సే ప్రధాన సోర్స్. కుటుంబ రాజకీయాలు పెరిగే ప్రమాదం ఉంది. కొత్త ముఖాల కంటే వారసులే ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది. 2029 మార్చి 31 నాటికి ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఆ తరువాత జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్ అమలవుతుంది. దీంతో దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరగనుంది. సో చట్టం అమల్లోకి వచ్చాక రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక విధానం పూర్తిగా మారే అవకాశం ఉంది. మహిళల కోసం ప్రత్యేక రాజకీయ శిక్షణ కార్యక్రమాలు పెరుగుతాయి. కుటుంబాధారిత రాజకీయాల కంటే కొత్త మహిళా నాయకత్వం ఎదగొచ్చు. మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల అనుభవం ఉన్న మహిళలకు పెద్ద స్థాయిలో అవకాశాలుంటాయి. మహిళలపై ఉన్న సామాజిక అడ్డంకులు తగ్గుతాయి. గ్రామీణ ప్రాంత మహిళలకు రాజకీయ అవగాహన పెరుగుతుంది. దేశ విధానాల రూపకల్పనలో మహిళల పాత్ర గణనీయంగా పెరుగుతుంది. మొత్తానికి మహిళా సాధికారత దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే మాత్రం టోటల్ చట్టసభల స్వరూపమే మారిపోవడం ఖాయం. మరి ఆ దిశగా మహిళా లీడర్స్ ని ఇప్పటి నుండే రెడీ చేసుకోవాల్సిన బాధ్యత పార్టీలపై ఉంది.